ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యమోత్సవం 3, ఆధారం 3. ఏదైనా సరే కన్యారాశి వారికి 18వ ఈ సంవత్సరం బంగారమే, చాలా యోగంగా ఉంది. ఆదాయం ఇవ్వాలి, ఒకటే చూసుకోకూడదు. మనకి ఎప్పుడూ కూడా జాతక చక్రం ప్రకారం నడుస్తున్న ఈ గ్రహ సంచారాన్ని బట్టే మనకు ఆదాయాలు పెరుగుతూ తగ్గుతూ ఖర్చులు ప్రతి ఒక్క సామాన్య మానవుడికి ఇవి తప్పవు. అందులో ఈ సంవత్సరం మధ్యస్థ తరగతి వారికి అధికమైన డబ్బులు ఖర్చులు అవుతాయి. తప్పని సంవత్సరం ఎంత దాచినా ఈ మధ్య తరగతి వారి సంవత్సరం డబ్బులు చాలా అధికంగా ఖర్చు అవుతాయి. కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి గురుడు 11వ ఇంట శని 7వ ఇంట ఉండడం వలన ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు విస్తృతముగా ఉండరు. మీలో ఎన్ని రకాలుగా సామర్థ్యాలు ఉన్నా ముందుకు వెళ్ళు లేకుండా జరుగును. ఇది సామర్థ్యం ఉన్నా ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం అకాల భోజనం వేళకాల వేళలో ఈ కన్యారాశి వారు భోజనం చేస్తారు. సమయానికి నిద్ర, సమయానికి తిండి లేక చాలా కష్టపడుతూ ఉంటారు. ఆధైర్యం, బదిలీలు, మాటామాటగా పంతి ఈ కన్యారాశి వారికి ఉంటుంది. సంవత్సరం ఆడవారి వలన నిందలు కూడా మగవారు, కన్యారాశిలో ఉన్న మగవారికి స్త్రీ వలన నిందలు కాసే యోచన ఉంది. కావున కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ప్రార్థన. గృహంలో మార్పులు, దైవ సంబంధిత కార్యాలతో పాల్గొనట, యాత్రలు, విలాసవంతమైన జీవనం ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా రుణాలు కూడా చేయవలసి వచ్చును. కన్యారాశి వారి సంవత్సరం రుణాలు చేయక తప్పదు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితములు. కొన్ని డిపార్ట్మెంట్ల యందు బాగుండదు, కొన్ని డిపార్ట్మెంట్ల యందు అనుకూలంగా ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి జీవనం సాగిపోవును. అధికారులు మొన్న వలన మంచిగా ప్రమోషన్లు వచ్చును. అలాగే కొంతమందికి ప్రమోషన్ వచ్చినట్లు అది కూడా ఆగిపోవును. అధికారుల వలన మాటల పడుట జరుగును. ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరం కన్యారాశిలో ఉన్న వారికి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. రాజకీయ నాయకులకు గురుబలం, శనిబలం వలన రాణింపు ఉంటుంది.